వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? ఒక్కటి మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్ లో మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది? గాడి గుడ్డు. లాస్ట్ మిగిలింది ఒకటి మిగులుతుంది వాళ్ళకి. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తున్నాడు. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చిండ్రు? మనకు గాడి గుడ్డు ఇచ్చిండ్రు. 20 నెలల నుంచి ఎదురుస్తున్నారు. పిఆర్సీ ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? 5 DL ఇస్తున్నారు. చూడు, అవధుడు, నన్ను చూడు, అంత చూడడం ఇస్తా 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 అని చెప్పి లాస్ట్ కు DL ఏమి ఇచ్చిర్రు? గాడి గుడ్డు ఇచ్చిర్రు. ఇవాళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చిర్రు కదా. 18 సంవత్సరాలు దాడితే ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకి, ఒక్కొక్క తమ్ముడికి ఏమి ఇస్తున్నారు? స్కూటీలు ఇస్తున్నారు. చెల్లెలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు? 4,000 రూపాయలు ఆస్తరా పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు? గాడి గుడ్డు ఇచ్చారు. రైతులకు 15 రూపాయలు భరోసా ఇస్తున్నారు. ఇచ్చిర్రా? అందరికి ఏమి ఇచ్చిర్రు? 12,000 రూపాయలు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు? ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి చేయాలి? రేవంత్ రెడ్డి గిరగిర పోయి ఢిల్లీ పోయి చూడు చూడు తెలంగాణలో 4,000 రూపాయలు పైన నిరుద్యోగ గుర్తించడం, మమ్మల్ని గెలిపిరి. ఇక్కడ యువకులకు ఢిల్లీలో 8,500 రూపాయలతో ఇవ్వండి. మళ్ళీ ఈయన గాడే మీకు గీడికొచ్చే మిక్తారని చెప్పి మేము మా తెలంగాణలోకి ఇట్లా మోసం చేసాడు. గాడి గుడ్డు చూపెట్టాడు. మీకు కూడా గాడి గుడ్డిస్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీడి అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి